హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పాఠశాల సిఎంపి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోని చేయాలనుకుంటున్నాము. సాధారణంగా నేను పాఠాలకు సంబంధించిన వీడియో చేస్తుంటాను, కానీ ఈరోజు ఒక మంచి ఐటెంని అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. సాధారణంగా నేను ఒక మంచి ఇయర్ బడ్స్ ఒకటి కొనాలనుకున్నాను. సో నేను మామూలుగా పాత బోట్ ట్రాకర్స్ అనేసి ఒక ఈ బ్లూటూత్ బ్యాండ్ వాడుతున్నాను. సో ఇది కాకుండా మంచి ఇయర్ బడ్స్ కొనాలనుకున్నాను. దీనికోసం నేను ఫ్రెండ్స్ని సజెషన్ అడిగితే రియల్మీ బడ్స్ 83 అనేసి ఒకటి చెప్పారు. నెక్స్ట్ OnePlus బడ్స్ Z2 అనేసి చెప్పారు. బట్ వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో రియల్మీ ఇయర్ బడ్స్ తీసుకుంటే 4000 నియర్లీ 4000 ఉంది. OnePlus బడ్స్ తీసుకున్నట్లయితే నియర్లీ 5000 ఉంది. సో నేను బిగ్ బిలియన్స్ డే వరకు వెయిట్ చేద్దాం, దీనికోసం అక్టోబర్లో వచ్చే బిగ్ బిలియన్స్ డే వరకు వెయిట్ చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. బట్ సడన్గా ఒక కొత్త ఇయర్ బడ్స్ ఒక 2 days ముందు ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇండియాలో ఇదే ఫస్ట్ అది లాంచ్ చేయడం, ఆ ఇయర్ బడ్స్ని లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో ఆ ఇయర్ బడ్స్ని బుక్ చేశాను. ఆ ఇయర్ బడ్స్ని ఒకసారి చూద్దాము, అన్బాక్సింగ్ చేద్దాం. మీరే చూడండి దగ్గరికి. సో ORAIMO స్మార్ట్ యాక్సెసరీస్ అనేసి ఉంది, ఫ్రీ బర్డ్స్ ప్రో అనేసి ఉంది, సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనేసి ఉంది. సో దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. యాక్చువల్గా ఇండియాలో ఇదే ఫస్ట్ టైం లాంచ్ అవ్వడము, అదే ఫ్లిప్కార్ట్ వాళ్ళు లాంచ్ చేశారు. దీన్ని కొనడానికి ముందు నేను రివ్యూలు చెక్ చేద్దామని చూస్తే ఒక్క రివ్యూ కూడా ఇండియాలో లేదు. బట్ నైజీరియా వాళ్ళ దగ్గర నుంచి రివ్యూలు ఉన్నాయి చాలా వరకు. యూట్యూబ్లో దీని గురించి సెర్చ్ చేస్తే ఈ ORAIMO ఇయర్ బడ్స్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నైజీరియా వాళ్ళు 1 year ముందే దీన్ని రివ్యూలు చేస్తుంటారు. వాళ్ళు యాపిల్ ఇయర్ పాడ్స్తో కంపేర్ చేసి దీన్ని రివీల్ చేసి ఇది బెస్ట్గా ఉందని సజెస్ట్ చేశారు. సో నేను సెకండ్ థాట్ లేకుండా దీన్ని బుక్ చేయడం జరిగింది. ఇది నిన్నే డెలివరీ అవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి చూసినట్లయితే బాక్స్ చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉంది బాక్స్. ఓకే, బాక్స్ పైన ఉండే ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెన్సీ ఫర్ యాంబియంట్ అవేర్నెస్, క్లియర్ వాయిస్ ఇన్ కాల్, ఎక్స్ట్రా లాంగ్ ప్లే టైమ్, ప్రో హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 50+ కంట్రీస్లో ఇది అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ 365 days వారంటీ ఉంది. అన్ని ఇయర్బడ్స్కి 365 ఉంటుంది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ చూడండి, వావ్, ఈ కేస్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. కేస్ చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దీంట్లో 2 ఇయర్ పోడ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. సో ఇది ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కూడా యూజ్ అవుతుంది. ఇది డిజైన్ చాలా బాగుంది. ఈ లోగో ORAIMO అనే లోగో చాలా బాగుంది. ఇక్కడ ఈ బటన్ వచ్చి రీసెట్ బటను. నెక్స్ట్ ఇక్కడ ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఇయర్ బడ్స్ ఉండే ఈ కలర్ కూడా చాలా గ్రే కలర్, చాలా ఎలిఫెంట్ గ్రే కలర్, చాలా బాగుంటుంది. వైట్ కన్నా బ్లాక్ కొంతమంది ఖచ్చితంగా ఉండదు. వైట్ చెవిలో పెట్టుకుంటే కూడా చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంటుంది. బట్ ఇది మన ఆ చెవులు దీనికి ఈ హెయిర్కి కలిసిపోయినట్టు ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చినారో చూసినట్లయితే మాన్యువల్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ ఇందులో టచ్ పాడ్ ఉంటుందనేసి, ఆ టచ్ పాడ్ ఫంక్షన్ ఏ విధంగా ఫంక్షన్ వర్క్ చేస్తుందనేసి ఇచ్చిండారు ఇక్కడ దీంట్లో కార్డులో. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ సిలికాన్ కేస్ సూపర్గా ఉంది ఇది. సో దీన్ని ఇలా కాదు, ఓకే, సిలికాన్ కేస్ ఇచ్చిండారు.
ఓకే, చాలా బాగుంది చూడండి, అట్రాక్టివ్గా ఉంది కేసు. నెక్స్ట్ ఇది పక్కన పెడదాం, ఇంకేం ఇచ్చిండో చూద్దాం. ఇక్కడ సి టైప్ పిన్ ఇచ్చినారు ఛార్జింగ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ బడ్స్ లార్జ్ 1 పెయిర్, స్మాల్ 1 పెయిర్ ఇచ్చినారు. ఇక ఇయర్ బడ్స్లో ఉండేది మీడియం 1 పెయిర్ ఉంటుంది. సో ఇది చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ లిడ్ ఓపెన్ చేస్తేనే మనకు బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా దీని గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2 అవర్స్, ఈ కేసుని 2 అవర్స్ ఛార్జింగ్ చేస్తే 43 అవర్స్ ప్లే టైం వస్తుంది. అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వాడినట్లయితే 9+23 అవర్స్ వస్తుంది. అంటే ఇయర్ బడ్స్ 9 అవర్స్ వస్తుంది. దీంట్లో పెట్టి కనెక్షన్ ఇది అంటే దీంట్లో చెక్కి మళ్ళీ వాడుతూ ఉంటే అట్లా 23 అవర్స్ వరకు ఈ కేసులో ఛార్జింగ్ వస్తుంది. నెక్స్ట్ అదే మాత్రం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కట్ చేసుకున్నట్లయితే 13+30 అవర్స్ అంటే 13 గంటలు ప్లస్ 30 గంటలు ఛార్జింగ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇవి IPX5 అంటే వాటర్ రెసిస్టెన్స్, IPX5 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అంటే మన స్వెట్ కానీ చిన్న వర్షపు తుంపర్లు కానీ పడినప్పుడు కూడా ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనికి. నెక్స్ట్ ఈ కేసులో 510 mAh బ్యాటరీ ఉంటుంది ఛార్జింగ్ పర్పస్గా, అంటే పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇవి 70 mAh బ్యాటరీ వీటిలో ఉంటుంది. సో ఇవి చెవులో చెక్కున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. చాలా కంఫర్ట్గా ఉంది. సో దీన్ని వాడిన తర్వాత ఇది 45 డెసిబల్స్ వరకు యాక్టివ్ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ చేస్తుందంట. సో దీన్ని వాడిన తర్వాత 2 డేస్ తర్వాత దీని రివ్యూ ఏ విధంగా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఇంకొక వీడియోతో మీకు షేర్ చేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి బుక్స్ కానీ నావల్స్ కానీ చదివే అలవాటు ఉంటుంది. సో ఇప్పుడుండే బిజీ టైంలో మనం ఒక చోట కూర్చొని ఓపిక్గా ఈ బుక్స్ కానీ నావల్స్ కానీ చదివే అంత తీరిక మనకి లేదు. సో అదే ఆడియో రూపంలో ఆ బుక్స్ వింటే చాలా బాగుంటుంది కదా. అందుకు తగినట్లుగానే కుక్కు FM వారు మనకి ఈ ఆడియో బుక్స్ అవైలబుల్ చేస్తున్నారు. సో ఈ ఎఫ్ఎంని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, ఈ కుక్కు FM ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనం చాలా నావల్స్ని కానీ బుక్స్ని కానీ మనం ఏదో వాకింగ్ చేసుకుంటాను, లేదా వర్కౌట్స్ చేసుకుంటాను, లేదా ఏదో ఒక పని చేసుకుంటాను, బ్లూటూత్ ఉపయోగించి కానీ ఇయర్ ఫోన్స్ ఉపయోగించి కానీ దీన్ని వింటూ ఆ బుక్స్ని మనం కంప్లీట్ చేసేయచ్చు. చాలా ఇంగ్లీష్ నావల్స్ కానీ తెలుగు బుక్స్ కానీ ఇవన్నీ మనకి ఆడియో ఫార్మాట్లో ఈ ఎఫ్ఎంలో లభ్యమవుతుంది. బట్ ఈ ఎఫ్ఎంని ఇన్స్టాల్ చేసుకోవాలంటే దీనికి సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 4000 రూపీస్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మనం దాదాపు ఆహా కానీ అమెజాన్ కానీ ఇవన్నీ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటుంటాం. సో దీంట్లో మూవీస్ చూస్తుంటాం. వీటిలో మూవీస్ చూడాలంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ దాదాపు అమెజాన్లో 1400 రూపాయల దాకా ఉంటుంది. సో మనం ఇక్కడ 400 రూపీస్ ఓన్లీ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా నేను ఇచ్చిన ఈ లింక్ ద్వారా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నేను ఇచ్చిన ఈ కోడ్ కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా తక్కువ అంటే 60% ఆఫ్తో అంటే 160 రూపీస్కి మీకు ఈ యాప్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. మీరు చాలా చక్కగా వింటూ ఆడియో బుక్స్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.